వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. శబరిమలలో భక్తుల రద్దీ. హైదరాబాద్ నివాస్ న్యూస్. సోమవారం రాత్రి నుండి శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేలాది మంది భక్తులు రావడంతో శబరిగిరిలో అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబా వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. మండల పూజలు ప్రారంభం కావడంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ఆలయ కమిటీ ట్రావెల్ కోర్ చేస్తుంది. కాగా ఇప్పటికే శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల దర్శనం కోసం ట్రావెల్ కోర్ దేవస్థానం కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముందుగానే ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవటం ద్వారా దర్శనం కల్పిస్తుంది. అయినా భక్తుల తాకిడికి తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల మొత్తం శబరిమలలో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందనే అంచనాతో అనేక నిర్ణయాలు ట్రావెల్ కోర్ దేవస్థానం తీసుకుంటుంది. ఇంకా వివక్ష కొనసాగటం బాధాకరం. ఖమ్మంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఇల్లు కిరాయికి ఇవ్వొద్దంటూ నిబంధనలు విధించిన కృష్ణారెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన కుల సంఘాల నాయకులు. ఖమ్మం ప్రజాసేవ దినపత్రిక. 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా వివక్షత కొనసాగించడం బాధాకరమని ఖమ్మం జిల్లా కుల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఖమ్మం కరుణగిరి ప్రాంతంలో శ్రీసాయి నిలయం అపార్ట్మెంట్ కమిటీ నిర్వాహకులు అయిన కృష్ణారెడ్డి శ్రీనివాస్ అపార్ట్మెంట్లో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన వారికి ఇల్లు కిరాయికి ఇవ్వకూడదని నిబంధనలు పెట్టడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ అపార్ట్మెంట్లో కిరాయికి ఇవ్వకూడదంటూ మాట్లాడిన మాటలు రికార్డు ద్వారా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన కుల సంఘాల నాయకులు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా, కొత్త చట్టాలు వచ్చినా కానీ కుల వ్యవస్థ మాత్రం మారటం లేదని, ఇంకా సమాజంలో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ప్రజలను అగ్రవర్ణాలకు చెందిన వారు చిన్నచూపు చూస్తున్నారని దీనికి ఉదాహరణ ఖమ్మం కరుణగిరి సంఘటన అన్నారు. సమాజంలో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ప్రజలను కులంతో దూషించిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డూంగ్రోత్ శరత్ నాయక్, బానోత్ రమేష్ నాయక్, ముఖ్య లచ్చు నాయక్, రవి రాథోడ్, ఏ భోగ్య, సూపర్ నాయక్, కేలోత్ నెహ్రూ, ఆంగోత్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా ఆమెకు అనుమతి లభించలేదు. దీంతో ఆమె బలవంతంగా లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన చేతి గాజులు పగలగొట్టుకుని వాటిని మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు తరలించి అనంతరం విడిచిపెట్టారు. ఉండండి.